నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ మంత్రి చినరాజప్ప వ్యాఖ్యలను ఖండించిన తోట త్రిమూర్తులు. ఉప ముఖ్యమంత్రి హోదాలో కాపులకు చేసింది శూన్యమంటూ ఎద్దేవా. ఫలించిన మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత్ కుమార్ ప్రయత్నాలు. అధిష్టానం నిర్ణయాన్ని శిరసావహిస్తానన్న మాజీ మంత్రి దేవినేని ఉమా. రెండో రోజు వైభవంగా తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు. విశేష అలంకరణలో భక్తులకు స్వామి దర్శనం. అనకాపల్లి ఎంపీ స్థానానికి బూడి ముత్యాల నాయుడు నామినేషన్ దాఖలు. భారీగా హాజరైన అభిమానులు, వైసీపీ కార్యకర్తలు. ఇటీవల మండపేట సూర్య కన్వెన్షన్లో జరిగిన కాపు ఆత్మీయ సమ్మేళనంలో మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చేసిన వ్యాఖ్యలను తోట త్రిమూర్తులు ఖండించారు. మండపేట వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాపులకు తాను ఏం చేశానో ఎప్పుడూ చెప్పలేదన్నారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఏం చేశారో చెప్పాలని రాజప్పను డిమాండ్ చేశారు. కాపు ఉద్యమం నిర్వీర్యం చేసిన ఘనత టీడీపీదే అని, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అదే పార్టీకి ఒత్తాస పలుకుతున్నారని అన్నారు. మండపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి కాపుల కంటే సమావేశానికి బయట నుంచి వచ్చినటువంటి నాయకులే ఎక్కువ అనేటువంటిది చూసాం. దాంట్లో మీటింగ్లకు పెట్టుకునేటప్పుడు ఫలానా కులం ఈ పార్టీ, ఫలానా కులం తెలుగుదేశం పార్టీ చెట్టుబజల మీటింగ్, తెలుగుదేశం పార్టీ కాపుల మీటింగ్, పార్టీల పేరుతో కులాలను ఎడతీయడం అనేటువంటి దాన్ని ఖచ్చితంగా నా పరంగా దీన్ని ఖండిస్తున్నాను. ఎందుకంటే కులం అనేటువంటిది జన్మతహా వచ్చింది మనిషికి. పార్టీలు అనేటువంటి మన అవసరాల కోసం వస్తుంటాయి, పోతుంటాయి. కమ్మోళ్ళందరూ తెలుగుదేశం పార్టీలోనే లేరు, కాపులందరూ ఇంకొకరితోటి లేరు, రెడ్లందరూ వేరే పార్టీలో లేరు. ఎవరికి అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు, అక్కడ ఉండే రాజకీయ పరిణామాలు, రాజకీయ పరిస్థితులు, పోటీ చేసే వ్యక్తులు, వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని కానీ పార్టీల పేరుతో కులాలను విడదీయటం అనేటువంటిది కొంచెం బాధ కలిగేటువంటి విషయం. సరే, ఎవరో విజ్ఞత ఆడదే, వాళ్ళ యొక్క ఆలోచన ఆడదే, దాన్ని మనం ఏమనలేం. ఆ మీటింగ్కి వచ్చినటువంటి మాజీ హోంమంత్రి, మాజీ డిప్యూటీ సీఎం గారు కొన్ని వ్యాఖ్యలు చేస్తూ నా గురించి మాట్లాడినటువంటి విషయాలకి వివరణ చెప్పాలనేటువంటి నిర్ణయం పెట్టాలని నాకు అవకాశం లేక ఈరోజు చెప్తున్నాను. రాజప్ప గారు, మీరు మాట్లాడుతూ తోట త్రిమూర్తులు కాపులకు చేసింది ఏమీ లేదనేటువంటిది మీరు గర్జిస్తూ మాట్లాడారు. నేను కాపులకి ఏదో చేశాననేటువంటిది నేను చెప్పలేదే. సిగ్గు లేకుండా నువ్వు కాపులకి ఏదో చేసాడని చెప్పేసి నేను మాట్లాడానని చెప్తున్నా. నేను కాపులకి ఏదో చేశాను, కాపులను ఉద్ధరించానని నేను చెప్పానా? కాపులకి నేను ఏదో చేశానని అడిగే ముందు కాపుల కోటా నుంచి ఒక కాపోడిగా, కాపు కాసే, ఆ పార్టీ కాపు కాసేటువంటి కాపోడిగా నువ్వు ఆనాడు 2014లో హోంమంత్రిగా, అదేవిధంగా డిప్యూటీ సీఎంగా పదవి చేసావు. కాపులకు నువ్వేం చేసావు నన్ను అడగటంలో అసలు సిగ్గా ఉందా మీకు? టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో మైలవరం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గొల్లపూడిలో ఆయన కార్యాలయంలో భేటీ అయ్యారు. వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన వసంత్ కుమార్ మైలవరం నియోజకవర్గ టికెట్ను దక్కించుకున్నారు. పార్టీ అధిష్టాన నిర్ణయాన్ని శిరసా వహించిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పార్టీ నిర్ణయానికి కట్టుబడి పార్టీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. నామినేషన్ సందర్భంగా వసంత వెంకటకృష్ణ ప్రసాద్ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో భేటీ కావడం ఆ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి, ఎన్డీఏ కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో రావాలి, తప్పకుండా మనందరం కూడా కలిసిమెలిసి గతంలో రాజకీయ పోరాటాలు చేశాం, జైలుకి వెళ్ళాం, కేసులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. కానీ ఇవాళ ఒక రాక్షసుడు ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తూ ఉన్నాడు. ఒక జగన్మోహన్ రెడ్డి పరిపాలన రాష్ట్రాన్ని నాశనం చేస్తుంది అన్ని రంగాల్లో. కాబట్టి ఈరోజు వసంత కృష్ణ ప్రసాద్ ఆ పార్టీ నుంచి వచ్చి మన పార్టీలో చేరి మన అభ్యర్థిగా మన ముందుకు వస్తున్నాడు. కాబట్టి వాళ్ళ నాయకులు తీసుకున్న నిర్ణయానికి మనందరం శిరోధారిగా భావించి అందరం కూడా కలిసిమెలిసి గ్రామాల్లో, గ్రామ పార్టీల్లో చాలా పటిష్టంగా ఉన్నాయి, అట్లాగే మండల పార్టీలు ఉన్నాయి, అట్లాగే యూనిట్
క్లస్టర్ బూత్, ఆ విధంగా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ దగ్గర 63% ప్రజలు వాటి గ్రామంలోకి వచ్చినప్పుడు తప్పకుండా ఎవరైతే ఆ బూత్ కమిటీ సభ్యులు ఉన్నారో, ఎవరైతే ఆ యూనిట్ సభ్యులు ఉన్నారో, ఎవరైతే ఆ క్లస్టర్ సభ్యులు ఉన్నారో, గ్రామ పార్టీ నాయకత్వాన్ని బలపరుస్తూ మండల నాయకత్వాన్ని కూడా సమన్వయం చేసుకుంటూ అందరం కూడా కలిసిమెలిసి ఎన్నికల్లో బట్ అందరూ కూడా ఏదైతే గతంలో పౌడు సుధాకర్రావు గారు ఇక్కడ ఇన్ఛార్జిగా ఆయన పనిచేశారు, ఎన్నికల్లో పోటీ చేశారు, ఓడిపోయి మళ్ళీ మన పార్టీలో చేరారు. ఆయనకి మన పార్టీ ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత ఆయన మరి పనిచేసిన తర్వాత నేను రావడం జరిగింది. దగ్గర 15 సంవత్సరాల క్రితం కరెక్ట్గా 19-20 రోజుల ముందు నేను రావడం జరిగింది. అప్పుడు ఎవరైతే గ్రామ పార్టీలు ఉన్నాయో, ఎవరైతే మండల పార్టీలు ఉన్నాయో, ఎవరైతే ఆ రోజు సమన్వయ కమిటీ సభ్యులు ఉన్నారో, ఒక్క నాయకుడిని కానీ ఒక్క కార్యకర్తను కానీ పక్కన తప్పించకుండా, బయట పార్టీలకు పోనివ్వకుండా, వాళ్ళకి ఇచ్చిన పదవుల్ని గౌరవిస్తూ, ఏదో కుటుంబం తర్వాత ప్రతి ఒక్కరిలో ఇద్దరిలో ఒకటి మంచి ఉంటుంది, ఒకటి చెడు ఉంటుంది, ఒకటి తప్పు ఉంటుంది, ఒకటి రైట్ ఉంటుంది. తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా 2వ రోజైన సోమవారం ఉదయం మలయప్ప స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా తిరుమాడ వీధుల్లో స్వర్ణరథంపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఇందులో భాగంగా ఉదయం 8 నుంచి 10 గంటల నడుమ అత్యంత వైభవంగా సాగిన స్వర్ణ రథోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని గోవిందనామాలు జపిస్తూ రథాన్ని లాగారు. స్వర్ణ రథోత్సవాన్ని దర్శించడం వల్ల లక్ష్మీదేవి కరుణతో సంపదలు భోగభాగ్యాలు, భూదేవి కరుణతో సమస్త ధాన్యాలు, శ్రీవారి కరుణతో సర్వశుభాలు సుఖాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. శ్రీకాళహస్తి ఆలయం ఎదుట ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాజీ అనుచరుడు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఆలయంలో స్వామికి వినియోగించే వెండి పాత్రలను గతంలో తన చేత ఎమ్మెల్యే చోరీ చేయించాడని, వాటిని బెంగళూరుకు చెందిన మహిళకు 10 లక్షలకు విక్రయించినట్లు హేమచంద్రరెడ్డి చెబుతున్నాడు. ఆ సొమ్ము తన అకౌంట్కే వచ్చినట్టు, తాను వాటిని ఎమ్మెల్యేకి అందజేసినట్టు తెలిపాడు. తాను చేసిన తప్పుకు శిక్షగా ఆలయం ముందు శివయ్యకు క్షమాపణ కోరుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదే విషయమై తిరుపతి ఎస్పీ ఆఫీసులో ఫిర్యాదు చేసి 2 వారాలు గడుస్తున్న అధికారులు కనీసం తనను విచారించే ప్రయత్నం కూడా చేయలేదని వాపోయాడు. శ్రీకాళహస్తి ఆలయ వెండి చోరీనే కాకుండా ఎమ్మెల్యే లిక్కర్ స్కాము, భూ కబ్జాలు తదితర అంశాలకు సంబంధించి తన దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని హేమచంద్రరెడ్డి చెబుతున్నాడు. అయితే తన ప్రాణాలకు ఎమ్మెల్యే నుంచి ముప్పు పొంచి ఉందని ఈ సందర్భంగా భయాందోళన వ్యక్తం చేశాడు. ఎమ్మెల్యేతో అతని కుటుంబ సభ్యులతో కలిసి ఈ గుడిలోని వెండిని నా చేతులతో తీసుకుని బెంగళూరులో వాళ్ళు అప్పగించమన్న చోట అప్పగించి తప్పు చేశాను కాబట్టి శివయ్యని క్షమాపణ కోవడానికి ఇక్కడికి వచ్చాను. ఈ నెల 13వ తేదీ
ఎస్పీ కార్యాలయంలో నేను ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక్కడ చేసిన ఇతను అవినీతి వెండి పైన కానీ నాకు ప్రాణహాని ఉందని కానీ అతనికి ఎస్పీ గారికి నేను కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక్కడ జరిగిన వెండి అవినీతిపై ఇంతవరకు ఏ అధికారి కానీ స్పందించి ఒక కంప్లైంట్ కానీ ఏం జరిగిందని నన్ను విచారించడం కానీ ఎటువంటిది జరగలేదు. ఈ గుడిలో జరిగిన వెండి పైన ఆయన చేసిన లిక్కర్ స్కామ్ మీద రెండింటి మీద విచారణ జరిపించాలని ఖచ్చితంగా అధికారులను కోరుతా ఉన్నాను. ఇంకోటి ఏంటంటే ఆయన నుంచి నాకు ప్రాణహాని ఉంది. గతంలో నా మిత్రుడు కూడా అదే విధంగా ఆయన్ని బహిరంగ కాకుండా వ్యక్తిగతంగా విమర్శించడం వల్ల అతని ప్రాణాలు కూడా పోవడం జరిగింది. ఇప్పుడు ఇదే కాకుండా మీకు తొందరలోనే ఒక వారం 10 రోజుల లోపల డీకేటీ భూముల పైన అతను ఎంతెంత తీసుకొని దానిపైన చేశాడనేది కూడా నేను ఇంకొక వారం 10 రోజుల్లో నేను దాన్ని కూడా మీ ముందు బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. వీటన్నిటి వల్ల నాకు ఏదైనా జరిగిందంటే కారణం ఏకైక శత్రువు అది ఎమ్మెల్యే మాత్రమే, అతని కుటుంబ సభ్యులు మాత్రమే. నాకు ఏది జరిగినా సరే నాకేం వ్యక్తిగతంగా ఆత్మహత్యలు చేసుకోవడానికి ఎటువంటి సమస్యలు లేవు. ఆరోగ్యపరంగా నేను బాగానే ఉన్నాను. ఇంకా నాకు నా ప్రాణానికి ఎటువంటి హాని జరిగినా అది దానికి కేవలం ఎమ్మెల్యే మాత్రమే బాధ్యులు, ఎమ్మెల్యే అతని కుటుంబ సభ్యులు మాత్రమే బాధ్యులు అవుతారు. చాలా సన్నిహితంగా ఉన్నాయండి. ఆయన పాపం ఇప్పుడు బండింది. శివయ్య గుళ్ళో ఆయన చేసిన అక్రమాలకి ఇన్ని రోజులు చూసి ఇప్పుడు శివయ్య ఆయన పాపం బండించాడు కాబట్టి నేను బయట రావడం జరిగింది. గుడిలో సామానండి, వెండి పూజకు ఉపయోగించే సామాన్లు, గుడిలోని వెండికి ఇప్పుడు దాని మీద ఆడిట్ జరిపించండి. గుడిలోని ఎప్పుడెప్పటి నుంచి వచ్చిన వెండి సామాన్లు అప్పటి నుంచి వచ్చినటువంటి ప్రస్తుతానికి ఈ రోజుకి ఉన్నాయా లేదని ఒకసారి ఆడిట్ చేయించండి. ఎటువంటి యాక్షన్ లేదు. నాకు రక్షణ కానీ లేదా అక్కడ నేను ఇచ్చిన సాక్ష్యాల మీద విచారణ కానీ ఎటువంటి విచారణ కానీ ఏది జరగలేదు. దీని మీద ఖచ్చితంగా విచారణ జరిపించాలని కోరుకుంటా ఉన్నాను. నేను ఆల్రెడీ మన తిరుపతి సోదరులకి ఇవ్వడం జరిగింది. మీకు కూడా ఇమ్మంటే నేను ఇస్తాను. నేను బెంగళూరులో భారతి అనే ఆమెకి దాన్ని చేర్చడం జరిగింది. ఆమె నా అకౌంట్కి 10 లక్షలు కూడా పంపించారు. ఆమె ఎవరో కూడా నాకు తెలియదు. కేవలం వీళ్ళ తరపున మాత్రమే ఆమె నాకు పంపించడం జరిగింది. మీకు తొందరలో విత్-ఇన్ 1 వీక్ 10 days లో ఇక్కడ జరిగిన ల్యాండ్ గురించి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. 10 రోజుల్లో తెలియజేస్తాను. అది ఇంకా పెద్ద అవినీతి. అది వ్యక్తిగతంగా నాకేముంటది, నేను సాక్ష్యాలు చూపిస్తాను కదండి. నేనే విమర్శలు కాదు. ఎవరైనా సరే ఏ అధికారైనా సరే ఈ రోజు నన్ను విచారణకు పిలిపించినా కూడా నేను ఆ రెండింటికి ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఎవరికి ఇచ్చాము ఏమి ఇచ్చాము నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాళహస్తి ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నాను, ఈ ఎమ్మెల్యే పై కనిపించేంత సౌమ్యుడు కాదు. ఈసారి కన్నా మీరు అతన్ని గెలిపించారంటే మాత్రం మీ ఇళ్లలో కూడా మీరు ఉండలేరు. 13 సంవత్సరాలు అతనితో సహవాసం చేసిన వ్యక్తిగా చెప్తున్నాను. ఈసారి పొరపాటున ఆయన కానీ గెలిచాడంటే మీ ఇళ్లలో మీరు కూడా ఉండలేరు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.